హాయ్ అండి. వెల్కమ్ టు రుక్మిణీస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అవి హోమ్ మేడ్ బిస్కెట్స్. చూడడానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా అంతే బాగుంటాయి. ఎందుకంటే వీటిని మనం గోధుమ పిండితో చేస్తున్నాము. బేకరీలో తింటాం కదా బిస్కెట్స్, మనం సేమ్ ఆ టేస్ట్తోనే ఈ బిస్కెట్స్ వస్తాయి. కానీ మనం వీటిని ఇంట్లో హెల్దీగా గోధుమ పిండితో చేస్తున్నాము. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీటిలో మనం ఎలాంటి బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయట్లేదు. చూసారా ఎంత బాగా బేక్ అయినాయో. ఓవెన్ లేకుండానే మనం కుక్కర్లోనే ఇంత బాగా మనం వీటిని బేక్ చేసుకోవచ్చు. వీటిలో ఎటువంటి పాలు కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేయట్లేదు. అయినా సరే చూసారా ఎంత గుల్లగా వచ్చాయో, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అయితే ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి 1/3 కప్ వరకు పౌడర్ షుగర్ని తీసుకోవాలి. మామూలు షుగర్ని మిక్సీ వేసేసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ కప్ తోటి 1/3 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యి పౌడర్ షుగర్ అనేది బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం. అది మనకి క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. కొంచెం ఒక 2 నిమిషాల వరకు టైం పడుతుందనమాట. దాన్ని అలాగా మిక్స్ చేసుకుంటా ఉంటే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారా అలాగా క్రీమీ లాగా రావాలి. అలా వస్తే సరిపోతుంది. అందులోకి మనం ఒక ఫుల్ కప్ దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇంకొక హాఫ్ కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం 1.5 కప్ వరకు కూడా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, అది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఒక స్పూను ఇలాచీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ అంతాను ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి బాగాను. స్పూన్తో కలిపేశాక హ్యాండ్ తోటి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టిగా కలిపేయకూడదు. సాఫ్ట్గా మనం ఆ నెయ్యి అనేది ఆ పిండి అంతటికి అంటేలాగా మనం అలా రబ్ చేసుకుంటా ఉండాలి. అలా కొంచెంసేపు అయిన తర్వాత ఇలాగా వస్తుందన్నమాట. చూసారా మనకి ఇంకా అది పిండి అనేది పొడి పొడిగానే ఉంది. ఇంకా కొంచెం నెయ్యి పడుతుందన్నమాట. అది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ 1/3 కప్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ 1/3 కప్ కాకుండా నాకు ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పట్టింది. అది ఒక్కొక్క పిండిని బట్టి తేడా ఉంటుంది కదా, మీరు కలుపుకున్న దాన్ని బట్టి యాడ్ చేసుకుంటా ఉండాలి. ఒకేసారి యాడ్ చేసేయకూడదు. నెయ్యి ఎక్కువైపోతే మనకి అది బేకింగ్ అనేది సరిగా అవ్వదన్నమాట. అలాగా బాగా గట్టిగా కాకుండా, అలాగా బాగా పలుచగా కాకుండా పిండి అనేది అలా ఫామ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాన్ని నెయ్యితోటి గ్రీస్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కింద బేకింగ్ పేపర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా నెయ్యితోటి గ్రీస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మన పిండి తీసుకుని నేను అన్ని బిస్కెట్స్ సేమ్ సైజులో ఉండాలని చెప్పి ఒక స్పూన్ తీసుకుని ఆ సైజు బాల్ లాగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల బిస్కెట్లన్నీ కూడా ఒకే సైజులో వస్తాయని చెప్పి అలా చేసుకుంటున్నాను. నేను ఇలాగా చేతిలోనే రౌండ్గా చేసుకుని ఇలా చేతిలోనే రౌండ్గా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద ఆ పిండిని అంతటిని ఒక చపాతీ పిండి చేసుకుంటాను చూసారా, చపాతీలు అలాగా కొంచెం మందంగా చేసుకుని కుకీ కట్టర్ తోటి కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగా చేతిలోనే తీసుకుని ఒక డిజైన్, సింపుల్గా ఒక డిజైన్ లాగా వేసుకుంటున్నాను. ఒక క్రాస్ మార్క్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఆ క్రాస్ మార్క్ అనేది అంచుల్ని కట్ అవ్వకూడదు. అంచులు కట్ అయితే మనకి అవి విడిపోతాయి, బేక్ చేసేటప్పుడు విడిపోతాయి. సో అంచులకి అంటకుండా మనం మధ్యలోనే డిజైన్ వచ్చేలాగా చేసుకోవాలి. అలాగే ఇంకొక బాల్ తీసుకుని ఫస్ట్ మనం హ్యాండ్ తోటి అలాగా రౌండ్గా చేసుకుని ఆ తర్వాత 2 హ్యాండ్స్ తోటి సాఫ్ట్గా మనం అలా రౌండ్ లాగా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసేయకూడదు. సాఫ్ట్గా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగా ఒకసారి ప్రెస్ చేసేసుకుంటే ఈజీగా మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ అంచులకి ఏమైనా క్రాక్స్ ఉంటే
అలాగా ఫింగర్స్ తోటి మనం సరి చేసుకుంటే అంత క్రాక్స్ అన్ని పోతాయి, మనకు నీట్గా వస్తుంది. ఆ తర్వాత డిజైన్ వేసేసుకోవడమే. మన ఫోర్క్స్ ఉంటాయి కదా, ఫోర్క్తో డిజైన్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను అన్నీ కూడా ఇలాగా రెడీ చేసేసుకుని ఉంచుకున్నాను. ఆ తర్వాత వీటి మీద నేను కొంచెం బ్రష్ తోటి మిల్క్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం వల్ల మనకి పైన బేక్ అయినప్పుడు బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా కొంచెం పాలు తీసుకుని అన్నిటి మీద లైట్గా అప్లై చేసుకుంటే బేక్ అయిన తర్వాత చూడండి తెలుస్తుంది డిఫరెన్స్ మనకి. అలా అయిపోయిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి నేను గార్నిష్ చేసుకుంటున్నాను. అలా సింపుల్గానే ఉంచేసుకోవచ్చు, ఊరికే చూడడానికి బాగుంటుంది కదా. నేను ప్యాన్ని ప్రీహీట్ చేసుకుని ఉంచుకున్నాను 10 మినిట్స్ ముందు లో ఫ్లేమ్లో. ఇందులో నేను ప్లెయిన్గానే ఉంచేసానండి, సాల్ట్ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇలా అయినా బేక్ చేసుకోవచ్చు. ఒక స్టాండ్ పెట్టి అందులో మనం రెడీ చేసిన బిస్కెట్స్ని ప్లేట్ని అందులో పెట్టేయాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే మనం బేక్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్ పెడితే బిస్కెట్స్ అనేది అడుగున మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే మనం కరెక్ట్గా 15 నిమిషాల్లో సరిపోతుందన్నమాట. మనం చేసుకునే మందాన్ని బట్టి ఉంటుంది, మీరు పల్చగా చేశారంటే కొంచెం ముందుగానే బేక్ అయిపోతాయి. నేను పైన హీట్ బయటికి వెళ్ళకుండా ఉండడానికి కొంచెం మందంగా ఉండే క్లాత్ని పెట్టుకున్నాను. ఈలోపు మిగతా పిండిని కూడా నేను రెడీ చేసేసుకుని ఉంచుకున్నాను. దీని మీద నేను కొన్ని చాకో చిప్స్ తోటి డెకరేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒకసారి నేను 12 మినిట్స్ అయ్యాక చెక్ చేశాను. చెక్ చేసి చూస్తే ఇంకా కొంచెం అడుగున బ్రౌన్ కలర్ అనేది రాలేదన్నమాట. సో వాటిని నేను మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ బేక్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఒక కరెక్ట్గా 3 మినిట్స్ అయ్యాక చెక్ చేస్తే మన అంతా సరే బేక్ అయిపోయింది. చూసారా, పైన కూడా బ్రౌన్ కలర్ అనేది వచ్చింది, మనం మిల్క్ అప్లై చేయడం వల్ల వచ్చింది. అంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయి. కరెక్ట్గా 15 నిమిషాల్లో సరిపోయిందండి నాకు బేక్ చేయడానికి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేయాలి, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. వాటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన కుకీస్ రెడీ చేసుకుని ఉన్నాం కదా, చాకో చిప్ కుకీస్, వాటిని కూడా మనం ఇది ఎలాగో వేడయ్యే ఉంది కాబట్టి వెంటనే దీనిలోకి నేను ఆ ప్లేట్ని పెట్టేసుకుంటున్నాను. అలా చాకో చిప్స్ డెకరేట్ చేసిన దాన్ని పెట్టేశాను. దీన్ని కూడా కరెక్ట్గా ఒక 15 నిమిషాలు బేక్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడడం అలా చేయకూడదు, చేస్తే మనకి హీట్ అనేది పోతుందన్నమాట. కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి బేక్ అయిపోయి ఉన్నాయి కరెక్ట్గా. చూసారా, అంతా కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది కింద అంతాను. సో వాటిని నేను తీసేసి చల్లారని పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత చూస్తే అవి మనకి ఈజీగా వచ్చేస్తాయి చూడండి. చాలా ఈజీగా కూడా ఊడి వచ్చేస్తాయి చేత్తోనే. చాలా బాగా బేక్ అయినాయి కదా అన్నీ కూడా. మనం 15 నిమిషాల కన్నా కొంచెం ఎక్కువ ఉంచినా సరే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మధ్య మధ్యలో 12 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా చాలా బేక్ అయ్యాయి. చూసారా మనం ఎంత ఈజీగా మన కుకీస్ రెడీ అయిపోయినాయో. అవి జీడిపప్పు వేసినవి చూసారా, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. వాటి మీద మిల్క్ అప్లై చేసాం, చాకో కుకీస్ మీద మిల్క్ అప్లై చేయలేదు. సో అదనమాట డిఫరెన్స్. చూసారా మనం ఎంత ఈజీగా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసామో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. చాలా బాగా రెడీ అయ్యాయి, చాలా బాగా బేక్ అయ్యాయి.
మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.